ఉన్నత విద్యను అభ్యసించడానికి పట్టుదల కృషి ఉండాలి. కానీ ఈ రోజుల్లో వీటితో పాటు డబ్బులు కూడా ఉండాలి. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తాండాకు చెందిన బాదావత్ మధులత అనే విద్యార్థిని ఐఐటి జేఈఈలో ప్రతిభ కనపరిచి మంచి ర్యాంకు సాధించింది. దీంతో ఆ అమ్మాయికి పాట్నా ఐఐటిలో సీటు కూడా వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐఐటికి వెళ్లలేక మేకల కాపరిగా మారింది. ఈ న్యూస్ మీడియాలో హైలైట్ అవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. దీంతో ఆమె చదువుకు అయ్యే డబ్బులను అందించాల్సిందిగా గిరిజన శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకుని మాట్లాడి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కి తీసుకొచ్చి గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా మధులతకు 1,51,831 రూపాయల చెక్కును అందించారు. అలాగే మధులత కోరిక మేరకు హై ఎండ్ కంప్యూటర్ కొనుక్కోవడానికి కూడా ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతున్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి మీడియా ద్వారా సమస్యను తెలుసుకుని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థిని సీఎంకు ధన్యవాదాలు తెలిపింది.